ములక్కాయ అనగానే అబ్బా సాంబార్లో వేస్తే సూపర్గా ఉంటుంది అని మన అందరికీ తెలుసు. ఈ మధ్య కొంచెం మనం పచ్చడి అలాగే పరోటాలు అలా ట్రై చేస్తున్నాం, కానీ ములక్కాయతో మనం చాలా రెసిపీస్ చేయొచ్చండి. సాంబార్ బాగుంటుంది, టమాటా మునక్కాడ బాగుంటుంది. ఉట్టి గుజ్జు తీసి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? లేదా అదే ఈరోజు మనం చేయబోతున్నాం అన్నమాట. మంచి హెల్దీ రెసిపీ అండి, సూపర్ ఫుడ్. అసలు ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. సో ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి తేజస్వి రాశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను తేజస్వి, థ్యాంక్ యూ. మీరు అందరికీ అర్థమయ్యేలా ఈజీగా వంటలు చేసి చూపిస్తారమ్మా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను ములక్కాడ గుజ్జు పచ్చడి రెసిపీ మీకు పంపిస్తున్నాను. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీకోసంలో ఇది మీరు ఎప్పుడూ చేసి చూపించలేదు కదా, నా కోసం ఇది చేసి చూపిస్తారా అని చెప్పి మనకి మెయిల్ రాశారు. అసలు ఎంత మంచి రెసిపీ పంపించారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు చాలా మందికి తెలీదు, ఇంకా నిల్వ పచ్చడి కాబట్టి ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా నేను చదివేశాను, మైండ్లో అలా ఫీడ్ అయిపోయింది. కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసి ములక్కాడ గుజ్జు పచ్చడి ఇప్పుడు మనం తయారు చేద్దాం. ఇప్పుడు మనం ములక్కాయ గుజ్జు పచ్చడి, ఇది నిల్వ పచ్చడి, ఆవకాయ అంటాం కదా, అలా అన్నమాట. సో ఇప్పుడు ఈ గుజ్జు ఎలా తీసుకోవాలో ఫస్ట్ నేను మీకు చెప్తాను. ములక్కాయ ఉంది కదా, మధ్యలో జస్ట్ నైఫ్తో ఇలా కట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత స్పూన్ తీసుకొని ఇక్కడ పైన గట్టిగా పట్టుకోండి. ఇలా అంటే వచ్చేస్తుంది, చూసారా, గుజ్జంతా వచ్చేస్తుంది మనకి. మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇలా పచ్చిదే తీసేస్తున్నాం అన్నమాట. అదే గుజ్జు కూర కూడా తయారు చేస్తారు, అప్పటికప్పుడు ఉడకబెట్టుకున్న గుజ్జుతో పచ్చడి చేస్తారు. అప్పుడు కొంచెం బాయిల్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా ఈజీ అండి, అంత పెద్ద కష్టం ఏం కాదు. హ్యాపీగా సంవత్సరం అంతా మనం నిల్వ పెట్టుకోవచ్చు. ములక్కాయలు ఎప్పుడైతే మనకి సీజన్గా ఎక్కువగా వస్తాయి కదా, అప్పుడు చేసేసుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం గుజ్జంతా తీసేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకోండి. కొంచెం లేతవైతే గింజలు కూడా వేసేసుకోవచ్చు హ్యాపీగా. పొయ్యి మీద బాండి పెట్టాను, బాండి వేడిగా ఉంది. ఇందులో నూనె వేసేసుకోండి. నువ్వుల నూనె ఒక 100 గ్రామ్స్ వేసాను. నేను ఒక 6 ములక్కాయలంత గుజ్జు తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ కొంచెం ఆవాలు వేయండి, అలాగే కాస్త జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, కొంచెమే మెంతులు చూడండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫుల్ శనగపప్పు వేస్తున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. వీటితో రుచి చాలా బాగుంటుంది. అన్నీ మంచిగా నూనెలో వేగాలి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు నువ్వుల నూనె చాలా బాగుంటుందండి. సంవత్సరం అంతా హ్యాపీగా మనం నిల్వ పెట్టుకోవచ్చు. మనకి చాలా తక్కువ కాస్ట్లో మునగాకు, ములక్కాయలు చాలా దొరుకుతాయి. ఇందులో మనకి ఎన్ని విటమిన్స్ ఉంటాయంటే B12 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, ఐరన్ అయితే పుష్కలంగా ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, అండ్ ఫైబర్ కూడా చాలా ఉంటుంది. ఎక్కువగా మనం వారానికి అట్లీస్ట్ 2 సార్లు మునగాకుని బాయిల్ చేసుకున్న వాటర్ తాగినా చాలండి. పిల్లలకైతే ఇలా గుజ్జులాగా తీసేసి పచ్చడి చేసి ఇవ్వండి, లేదా పరాటాలు కూడా హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. మీకోసంలో మనం చేసాము చపాతీలు, మీరు కావాలి అంటే ఆ రెసిపీ ఉంది, ఒకసారి చూడండి. సో ఇవన్నీ వేసి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎండుమిరపకాయలు, ఒక 2 గుప్పెళ్ళ ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలతో రుచి చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో మనం కారం వేయం. ఎండుమిరపకాయల మటుకి మంచి కలర్ వచ్చే వరకు వేగాలి, వేగకపోతే పచ్చి పచ్చిగా బాగుండదు. అంతేకాకుండా అన్ని పప్పులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ బాగా వేగాలి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి, సరిగ్గా వేగకపోతే పాడైపోతుంది. బయట పెట్టుకున్నా ఏం కాదు, లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవ్వకుండా సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసేయండి. ఏమైనా కొంచెం తడిగా ఉంటే వేగిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. నూనె రాకుండా ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి. ఇలా దూరగా వేగాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగాయో.
ఇలా అన్ని బయటికి తీసిన తర్వాత వేడిగా ఉన్నాయి కదా ఇవన్నీ, దీనిపైన ఇంగు వేసేయండి. ఆ వేడికి వేగిపోతుంది. అలాగే పసుపు, అలాగే ఇప్పుడు మిగిలిన నూనె ఉంది కదా అందులో మనం తీసుకున్న ములక్కాడ గుజ్జును వేసేస్తున్నాం. నూనెలో మంచిగా వేయించుకోవాలి. ములక్కాయ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇందులో కొద్దిగా పసుపు, ఇంకా మనం తీసుకున్న పచ్చడికి తగ్గట్టుగా ఉప్పు చూసుకొని వేసుకోండి. టేస్ట్ చూస్తే సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా కొలత ఏం లేదు. ములక్కాయని మంచిగా వేయించుకోవాలన్నమాట. గుజ్జులాగా అవ్వాలి. చిన్న మంటలో బాగా నూనెలో మగ్గనివ్వాలి. ఇది ఇలా వేయించుకుంటూ ఉంటాను. సో ఇవి కొంచెం చల్లగా అయ్యాయి. మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, పప్పులు అవన్నీ మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేస్తే బాగుంటుంది. లైట్గా 1 టీ స్పూన్ అంత వేసాను. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఒక్క చుక్క కూడా నీళ్లు వేయకుండా డ్రైగా మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా పొడి చేసేసుకోవాలి. అబ్బా ఇంత మంచి వాసన వస్తుందండి. తేజస్వి మనకి రెసిపీ పంపించారు. అందులో బెల్ల పొడి మీరు వేయలేదు తేజస్వి గారు, నేనే యాడ్ చేశాను. వేస్తే బాగుంటుంది. ఇది మటుకి ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక చూడండి, ములక్కాడ చక్కగా మగ్గిపోయింది. మంచిగా నూనెలో మగ్గాలన్నమాట. కొంచెం నూనె ఎక్కువగానే ఉంటుంది, నిల్వ పచ్చడి కదండి, అందుకని. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే పొడులన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చూడ్డానికి డ్రైగా ఉంది కదా, 1 డే తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది. ఆయిల్ పైకి తేలుతుంది. మీకు ఆయిల్ సరిపోకపోతే గనక కొంచెం మళ్ళీ నువ్వుల నూనె వేడి చేసి వేసుకోవచ్చు. ఒకవేళ ఇలా ములక్కాయ తగులుతూ ఉంటే నచ్చకపోతే దీన్ని కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. చాయిస్ మీది. ఇంకా నేనైతే రెసిపీ చెప్పేశాను, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇలాంటి మంచి ట్రెడిషనల్, మంచి హెల్దీ రెసిపీస్ అస్సలు మిస్ కాకుండా తయారు చేసుకోండి. ఇంట్లో పిల్లలకి కూడా బాగుంటుంది. చపాతీలో రోల్ చేసి ఇచ్చేయడమే, అంతే. డైరెక్ట్గా మనం అన్నంలో కలిపిస్తే అంత ఇష్టంగా తినరు కాబట్టి చపాతీలో రోల్ చేసి ఇచ్చేయడమే. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ పైనుండి యాడ్ చేసుకోవచ్చు. సో ములక్కాడ గుజ్జు పచ్చడి తయారైపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. సెకండ్ రెసిపీకి వెళ్ళిపోదాం. మునక్కాడ గుజ్జు పచ్చడి తయారీ విధానం. ముందుగా బాండీలో నువ్వుల నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు వేసి వేయించి ఇంగువ వేసి పసుపు, బెల్లం వేసి పొడి చేసుకోవాలి. తర్వాత అదే వేడి నూనెలో ముందుగా తీసి పెట్టుకున్న మునక్కాడ గుజ్జు వేసి పసుపు, ఉప్పు వేసి చిన్న మంటలో బాగా మగ్గనివ్వాలి. మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా ఇందులో వేసేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మునక్కాడ గుజ్జు పచ్చడి రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం ఫిలిపినో ఎగ్ అడోబో తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది పవిత్ర గారు. హాయ్ అక్క. హాయ్ పవిత్ర, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ పంపించినందుకు. నా పేరు పవిత్ర. మీరంటే నాకు చాలా ఇష్టం అక్క. మీ వే ఆఫ్ స్టైల్, మీ వే ఆఫ్ టాకింగ్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్. అక్క, నాకు ఎగ్తో డిఫరెంట్ వెరైటీస్ చేయడం అంటే చాలా ఇష్టం అక్క. కానీ ఏం చేయాలో నాకు తెలియదు. నా కోసం మీరు ఏదైనా సింపుల్గా డిఫరెంట్ టేస్టీగా చేసి చూపిస్తారా ప్లీజ్ అని చెప్పి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా. ముందుగా కావాల్సిన వస్తువులన్నీ రెడీగా పెట్టుకొని ఎగ్ అడోబో తయారు చేసుకుందాం. ఎగ్ అడోబో ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం. ఫిలిపినో ఎగ్ అడోబో. మామూలుగా అయితే ఫిలిపినోస్ చాలా ఇష్టంగా తినేది చికెన్తో చేస్తారు అడోబో. ఆల్రెడీ మనం మీకోసంలో చేసేసాం. ఇప్పుడు మనం ఎగ్ అడోబో చేస్తున్నాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, సూపర్ హాట్ గా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ని మనం ఎప్పుడు ఫ్రై చేసినా సరే ప్యాన్ మటుకి చాలా వేడిగా ఉండాలి. అండ్ నూనె మటుకి ఇప్పుడు ఎక్కువ వేసుకుంటున్నాం మనం. ఎగ్స్ ఫ్రై చేయడానికి ఎక్కువ వేసాను ఆయిల్. ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేడిగా ఉంటే ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇవన్నిటిని కొంచెం ఘాట్లు పెట్టేస్తా. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత వేడి నూనెలో వేసేస్తున్నాం.
మంచి కలర్ రావాలి. ఎగ్స్ రౌండ్గా తిప్పితే కలర్ వచ్చేస్తాయి. మంచి కలర్ రావాలి, మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఎగ్ పులుసు చేసేటప్పుడు కూడా ఇలా ఎగ్ని ఫ్రై చేస్తే బాగుంటుంది. ఫిలిపియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. నాకు వాళ్ళు ఎలా తెలుసు అంటే, నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఎక్కువగా దుబాయ్లో మీరు చూస్తే కనుక చాలా మంది కనిపిస్తారు. అండ్ అటు సైడ్ వలస వచ్చేసిన వాళ్ళు ఉంటారు చూడండి, మంచిగా మాట్లాడతారు. అండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే మార్నింగ్ 7 o'clock నుండి ఈవినింగ్ 9-10 వరకు కంటిన్యూగా వర్క్ చేస్తారు. ఒక్క రోజు కూడా వీక్ ఆఫ్ తీసుకోరు తెలుసా, చాలా కష్టపడతారు. సో చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం బయటికి తీసుకుందాం. చూడండి ఈవెన్గా ఎంత మంచి కలర్ వచ్చాయో ఎగ్స్కి. అన్ని వైపులా మంచిగా వేగాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదే వేడి నూనెలో బిర్యానీ ఆకు వేసుకోండి, మిరియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేగడానికి కాస్త టైం పడుతుంది కదా. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల థిక్ సోయా సాస్, లైట్ సోయా సాస్ కొంచెం వేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ చాలా ఉప్పు ఉంటుంది, సో మనం ఎక్కడ ఉప్పు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటో కెచప్, 1 స్పూన్ టమాటో కెచప్, ఆయిస్టర్ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే 1 స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్. ఇవన్నీ మనకి మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చిపెట్టేసుకుంటే చాలా వంటకాలు చేసుకోవచ్చు. ఇలా అంతా మంచిగా మిక్స్ చేసేయండి ఇదంతా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆనియన్స్ వేగుతున్నాయి కదా, అందులో వేసేయండి. చాలా చాలా ఈజీ. ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలి. ఈ సాసెస్ అన్ని వేస్ట్ అవ్వకుండా కొంచెం వాటర్ వేసేసి, సాల్ట్ అయితే అస్సలు అవసరం ఉండదు, సోయా సాస్లో ఆల్రెడీ చాలా సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ బాగా కుక్ చేయాలి. దీన్నేమో చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేస్తున్నాను. ఎగ్ అడోబో రెడీ అయ్యే లోపల ఒక మంచి ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. సింపుల్ ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. పొయ్యి మీద ప్యాన్ పెట్టాం కదా, కొంచెం ఆయిల్, ఎగ్ ఉంది నా దగ్గర, ఒక ఎగ్ని బీట్ చేసుకుందాం. ఎగ్ని బాగా బీట్ చేయాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో వేద్దాం. ఎగ్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం బేబీ కార్న్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాప్సికమ్, ఆయిల్ వేయట్లేదు, లైట్ సోయా సాస్ వేస్తాం. ఇక్కడ అడోబో కుక్ అవుతుంది కదా, ఇందులో నేను ఫ్రెష్ థైమ్ వేస్తున్నాను. చూడండి, లైట్గా కచ్చాపచ్చాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇవి
కొంచెం లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్. సో అరోమాటిక్ పౌడర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేయట్లేదు. ఫ్రైడ్ రైస్ రెడీ అయింది, ఎగ్ అడోబో కూడా రెడీ అయిపోయింది. మనం మంచి ప్రెజెంటేషన్ చేసుకుందాము. సో ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసేద్దాం. ఫ్రైడ్ రైస్ చూడండి, మళ్ళీ రైస్ హీట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్కి చల్ల రైస్ వేయాలి, మళ్ళీ రీహీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇలా మనం తయారు చేసుకున్న రైస్ని కప్లోకి తీసుకుంటున్నాను ప్రెజెంటేషన్ కోసం. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు బౌల్లో ఇలా కప్ పెట్టేసి డిబెస్ట్ చేసేద్దాం. ఎగ్ అడోబో రెడీ అయిపోయింది. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఇవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు కప్ ఓపెన్ చేసేస్తే రైస్ మంచిగా కనిపిస్తుంది. పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకోండి. అంతే, చూడండి ఎంత బాగుందో. విత్ ఫ్రైడ్ రైస్తో పాటు ఎగ్ అడోబో సూపర్గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ఈ లోపు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ములక్కాడ గుజ్జు పచ్చడి కూడా తెచ్చేసుకున్నాం. ఫిలిపినో ఎగ్ అడోబో తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకుని ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే వేడి నూనెలో బిర్యానీ ఆకు, మిరియాలు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత ఒక బౌల్లో వెనిగర్, థిక్ సోయా సాస్, లైట్ సోయా సాస్, టమాటో కెచప్, ఆయిస్టర్ సాస్, షుగర్, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసి కొద్దిగా నీళ్లు పోసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఫ్రెష్ థైమ్ వేసి 15 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత వేడిగా ఉన్న పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎగ్ ని బీట్ చేసి అందులో వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్, లైట్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ వేసి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవాలి. చివరగా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఫిలిపినో ఎగ్ అడోబోతో పాటు మనం తయారు చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి కాంబినేషన్. సో చూసారా, ఈరోజు మంచి 2 హెల్దీ రెసిపీస్ చేసేసుకున్నామండి. ఒకటేమో కంప్లీట్ వెజ్, ఒకటేమో ఎగ్టేరియన్స్కి చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్స్ తింటారు, అలాగే కొంతమంది ఎగ్టేరియన్స్ కూడా ఎగ్ తింటారు కదా. ఎగ్లో అసలు ఎన్ని రెసిపీస్ చేయొచ్చో తెలుసా అండి. మామూలుగా మనం ఎగ్ పురుట, ఎగ్ పులుసు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా సింపుల్ చేసుకుంటాం, కానీ చాలా రెసిపీస్ ఎగ్స్తో మనం చేసుకోవచ్చు. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే ఎగ్ అనే కాదు ఏ రెసిపీస్ అయినా సరే మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బై.